తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటి వరకు 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ 5 కార్పొరేషన్లలో, బీజేపీ 2 చోట్ల ముందంజలో ఉంది. 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చిట్యాల మొదటి వార్డులో నాగిళ్ల సుధాకర్ అనే ట్రాన్స్ జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నందికొండ, హలియా, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, సిపిఐ 1 చోట విజయం సాధించాయి. నందికొండలో 11 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోగా 1 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. హాలియాలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించింది. చిట్యాలలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ అభ్యర్థులు 2 చోట్ల గెలుపొందారు. దేవరకొండలో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6 చోట్ల గెలిచింది. ఖమ్మం జిల్లా మదిర, సంగారెడ్డి జిల్లా కోహిర్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ, డోర్నకల్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. మదిరలో 16 చోట్ల హస్తం అభ్యర్థులు విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8 కాంగ్రెస్, బీఆర్ఎస్ 5, బీజేపీ 1 చోట విజయం సాధించింది. మరిపెడలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6 చోట్ల గెలుపొందింది. సుల్తానాబాద్ లో కాంగ్రెస్ 9 చోట్ల విజయం సాధించింది. చొప్పదండిలో కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆర్ఎస్ 1 చోట గెలుపొందాయి. డోర్నకల్లులో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ అభ్యర్థులు 4 చోట్ల విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గడ్డిపోతారంలో మొత్తం 18 వార్డుల్లో 14 బీఆర్ఎస్, కాంగ్రెస్ 3, 1 చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. గుమ్మడిదలలో 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఇండిపెండెంట్లు 2 విజయం సాధించారు. ఇంద్రేశంలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2 చోట్ల గెలుపొందింది. ఐజాలో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 7 చోట్ల గెలుపొందింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్ కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీ కెమెరాల మానిటరింగ్ లో జరుగుతోంది. మున్సిపల్ ఫలితాలను బీజేపీ ఎలా చూస్తుంది? అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ మున్సిపల్ ఫలితాల్లో కనుక చూస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా ఏకపక్షంగా కూడా బీజేపీకి ఫలితాలు వచ్చినట్టయితే కనిపించలేదు. కేవలం అడపదడప వార్డులు మాత్రమే సొంతం చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి అఫీషియల్ డాటా ప్రకారం కనుక చూస్తే ఇప్పటివరకు 11 గంటల వరకు వచ్చినటువంటి వార్డుల ప్రకారం కేవలం 53 వార్డులు మాత్రమే బీజేపీ సొంతం చేసుకుంది. అంటే మొత్తం 617 వార్డులకు రిజల్ట్ వస్తే అందులో బీజేపీ 53 వార్డులలో
విజయం సాధించింది. అట్లు కాంగ్రెస్ చూస్తే 330, బీఆర్ఎస్ చూస్తే 188 చూస్తే కేవలం బీజేపీ మాత్రం చూస్తే 53 వార్డులలో మాత్రమే విజయం సాధించింది. సో మరి ఈ లెక్కన చూసుకుంటే బీజేపీ ఎక్కడా మున్సిపాలిటీలలో ఆధిపత్యం కొనసాగించినట్టయితే కనిపించట్లేదు. అడపదడప ప్రతి ఒక్క మున్సిపాలిటీలలో 1-2 వార్డులు మాత్రమే గెలుస్తూ వచ్చింది. ఏ ఒక్క చోట కూడా మున్సిపాలిటీని కైవసం చేసే దిశగా అయితే ఇప్పటివరకు బీజేపీ పార్టీ అయితే ముందుకు కదలట్లేదు. కేవలం అంటే ఇప్పటివరకు అటు నిజామాబాద్ అంటే మొత్తం 7 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి కాబట్టి అక్కడ నిజామాబాద్ కార్పొరేషను, కరీంనగర్ కార్పొరేషన్ ఈ 2 కార్పొరేషన్లలో మాత్రమే విజయం సాధిస్తామనేటువంటి ధీమా అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నిజామాబాద్ కార్పొరేషన్లో ధర్మపురి అరవింద్ ఎంపీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఆ 2 కార్పొరేషన్లలో మాత్రం గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ధీమా పార్టీ నుంచి కనిపిస్తుంది. సో మిగతా మాత్రం ఎక్కడ మున్సిపాలిటీస్లలో అంటే గత మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఒక 2 మున్సిపాలిటీస్లలో బీజేపీ గెలుచుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఎక్కడ ఖాతా అయితే ఇంతవరకు తెరవలేదు. ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ కొంత ఖాతాలు తెరిచాయి. అటు కాంగ్రెస్ దూసుకపోతుంది, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కనిపిస్తుంది. కానీ సో ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీస్ని కైవసం చేసుకుంటే నెక్స్ట్ రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్లో ప్రధాన పోటీదారుగా బీజేపీ అవతరించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఖచ్చితంగా అన్ని వార్డులలో కూడా 50% ఓట్స్ పైగా సాధించాలి అనే ఒక లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్ళింది ఈసారి. కానీ ఇక్కడ కనుక చూస్తే అన్ని మున్సిపాలిటీస్లలో ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించి కైవసం చేసుకునే దిశగా అయితే కనిపించట్లేదు. మరి ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం అంటే కేవలం మనం 11 గంటల వరకు ఇప్పటివరకు మాత్రమే చూసుకుంటున్నాము. ఇంకా చాలా ఉంది. మరి అప్పటిలోపు మరి బీజేపీ ఏదైనా మున్సిపాలిటీస్లలో ఖాతా తెరుస్తుందా? మొత్తం 116 మున్సిపాలిటీకి సంబంధించి ఒక్క చోటైనా ఖాతా తెరుస్తుందో చూడాలి. 7 కార్పొరేషన్లలో 2 చోట్ల ఖాతా తెరిచే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎట్లా ఉంది అనేటువంటి చూడాలి. ప్రస్తుతానికైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇక్కడ నాంపల్లిలో మాత్రం ఎటువంటి సంబరాలు అయితే ఇంకా మొదలు కాలేదు. ఇంకా దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా ఇంకా ఇక్కడికి ఎవరికి చేరుకోలేదు. మరి ఇంకా ట్రెండ్ను మాత్రం గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నార్త్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణ అంటే నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఇక్కడ బీజేపీకి ఎక్కువగా పట్టు ఉంది. అక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. సో అక్కడ ఖచ్చితంగా పట్టు సాధిస్తామనేటువంటి కాన్ఫిడెన్స్తో బీజేపీ కనిపిస్తుంది. మరి చూడాలి అటు కార్పొరేషన్లకు సంబంధించి నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ల కౌంటింగ్ ఇంకా ముందుకెళ్తే అక్కడ ఏమైనా పట్టు సాధిస్తారనేటువంటి చూడాల్సింది. ఇప్పటికైతే క్యాంప్ రాజకీయాలు అయితే స్టార్ట్ చేసింది. ఎవరైతే బీజేపీ అభ్యర్థులు వాళ్ళు గెలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాలకు రిసార్ట్స్ కూడా తరలిస్తున్నారు. సో మరి బీజేపీ పార్టీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తుందా, ఏం జరుగుతుందో చూడాల్సింది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ ట్రెండ్ ఏంటి, అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. ఎస్ అన్న, ఇప్పటివరకు అయితే అధికారికంగా 4 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు గుమ్మడిదాల, ఇంద్రేశంతో పాటు గడ్డపోతరంతో పాటు ఐజా, ఈ 4 మున్సిపాలిటీల్లో అయితే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇటు సిరిసిల్లతో పాటు కేసముద్రం లాంటి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఏదైతే ఈ కొనసాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరిన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాము అనేటువంటి ధీమాలు అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పార్టీతో పాటు ఇటు హరీష్ రావు కూడా విశ్లేషణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకొక 12 నుంచి 1 గంట మధ్యన పూర్తిస్థాయి ఫలితాలు వచ్చేంత వరకు అయితే వేచి చూసే ధోరణిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ముందు నుంచి కూడా 30 నుంచి 40 స్థానాలు గెలుస్తామని ధీమాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మున్సిపాలిటీలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కాబట్టి ఆ మున్సిపాలిటీల ఆ ఫలితాలు వచ్చేంత వరకు కూడా వేచి చూడాలి అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా 30 నుంచి 40% పైగానే మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఇటు బీఆర్ఎస్ భవన్ వైపు అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఇంకా ఇటు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాతనే సంబరాలు కానీ లేదంటే దాని తర్వాత ఆలోచన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు గెలుస్తున్నారో సో కీలకంగా ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటివరకే క్యాంపు రాజకీయాలు కూడా సురు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి కాసేపట్లో అంటే పూర్తిస్థాయి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా వేచి చూసే దూరంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అరుణ. ఓకే దిలీప్, థ్యాంక్ యూ. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, కాంగ్రెస్ ఫుల్ జోష్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ అంచనాలు ఫలించాయా? సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అలాగే పార్లమెంటు
ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల యొక్క గ్రౌండ్ లెవెల్లో చేసిన పనితీరు అనేది ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇప్పటివరకు 15 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. దాదాపుగా మొత్తం మున్సిపాలిటీలో దాదాపుగా 80 నుంచి 90% కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్న ధీమాని ఇంకా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ అలాగే ఖమ్మం, మహబూబ్ నగర్లో క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మెదకు అలాగే కరీంనగర్, ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకంజలో ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలైన బీజేపీ అలాగే బీఆర్ఎస్ బలమైన పోటీ ఇవ్వడంతో ఇక్కడ మెజార్టీ స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి రావట్లనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక కార్పొరేషన్కి సంబంధించి ఇంకా ఫలితాలు అయితే మరికాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి. మున్సిపాలిటీల వరకు అయితే స్పష్టమైన ఆధిక్యత అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 15 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనిపించడం జరిగింది. 1-2 చోట్ల హంగు వచ్చినప్పటికీ అక్కడ ఎంఐఎం లేదా ఇతర స్వతంత్ర అభ్యర్థులతో ఖచ్చితంగా మేమే అక్కడ ఫామ్ చేస్తాము, మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వారం ద్వారా పార్టీ నేతలకు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైతే హంగు వస్తున్నాయో, ఎక్కడైతే ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రావట్లేదో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ లేదా ఇతర పార్టీలతో మద్దతుతో అక్కడ ఫామ్ చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గ నేతలు అలాగే ముఖ్య నాయకులతో మాట్లాడుతూ కోఆర్డినేషన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వస్తున్న ఫలితాల దృష్ట్యా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వేవ్ ఉండడంతో కాంగ్రెస్ హైదరాబాద్కు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా గాంధీ భవన్కి వస్తున్నారు, సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ముందస్తుగా తాము అనుకున్నట్లుగానే, తమ ప్రచారం చేసినట్టుగానే కాంగ్రెస్కే అయిపోయి ప్రజలున్నారు, కాంగ్రెస్ పథకాలకు ప్రజలు మద్దతు ఇచ్చారు, ఆ దిశగానే ఫలితాలు వెళ్తున్నాయి, మేము ఎక్కడ కూడా 100% మాకే అనుకూలంగా ఉంటుందని చెప్పలేదు. కానీ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాం. దానికి అనుకూలంగానే ఫలితాలు ఉన్నాయి. మేము ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు, అందుకే ఈ తరహా ఫలితాలు వస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.